హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ క్లాస్ మీకు చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే, మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ని మాట్లాడేటప్పుడు అసలు ఏ బేసిక్ మీద అంటే ఏ సిద్ధాంతం మీద ఆ భాషను మాట్లాడతాము, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము, స్టార్టింగ్లో మనం పలికే పదాలని ఏ సిద్ధాంతం మీద మనము ఆ మాటలు అనేది మాట్లాడతాము అనేది ఈరోజు మీకు నేర్పుతాను. అదే కాకుండా 2 అక్షరాల పదాలని హిందీలో ఎలా పలుకుతాము, వాటికి అర్థాలు. ఓకేనా? వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది చూసిరనుకోండి, మీరు కొద్ది గొప్ప హిందీ మాట్లాడతారు, కానీ ఆ హిందీ అనేది ఏ సిద్ధాంతం మీద మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు క్లాసులోకి వెళ్ళిపోదాం. గర్, ఇది గ, ఇది రా. మరి లాస్ట్కి ఏమవుతుంది? ఇది ఘర్ అవుతుంది. మనం ఏ భాషను నేర్చుకునేటప్పుడైనా కానీ ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం, బేసిక్స్ నుంచి. అంటే బేసిక్స్ అంటే ఏంది? 1-2 అక్షరాలని కలిపి ఒక పదంగా తయారవుతుంది అంటే తయారు చేస్తున్నాము అంటే ఏ విధంగా తయారవుతుంది, ఏ సిద్ధాంతం మీద ఇలా ఈ 2 అక్షరాలు అనేవి తయారవుతున్నాయి, మెయిన్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాలి. చూడండి ఎట్లా. ఇప్పుడు ఇది రా, ఇక్కడికి వచ్చే వరకల్లా ర్ అనేది ఎందుకైంది? ఇప్పుడు చూడండి, ఇది గా కదా, ఘ అంటే అందులో ఏ మాత్రం ఉంది? గ ప్లస్ ఆ. యాక్చువల్గా ఈ ఒక గా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆదా గా, ఇదేంది గ, గ ప్లస్ ఆ. ఇది ఎలా మారుతుంది? గాగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్లస్ ఆ, ఇది కూడా పూర్తి దా కాదు, ఇది కూడా ఆదా ద. ద ప్లస్ ఆ, ఇది ఏమవుతుంది? దా అవుతుంది. అంటే ఒక హల్లు అనేది ఒక అచ్చు సహాయంతో ఏర్పడుతుంది ఇక్కడ. అందుకే అచ్చులు అనేవి ఇండిపెండెంట్గా ఉంటాయి. హల్లు అనేది అచ్చుల సహాయం లేనిది తయారు కాదు. ఓకే, ఒక పాయింట్ క్లియరా? అయితే ఎప్పుడూ కూడా ఒక హల్లులో ఆ అనేది ఉంటుంది పక్క. గ ప్లస్ ఆ, ఘ అయింది. ఇందులో ఇంకొక సిద్ధాంతం ఏంటి అంటే, మొదటి అక్షరం ఏర్పడుతుందంటే ఇక్కడ అచ్చు ఉంది కదా, అదే ఈ 2వ అక్షరం ఏదైతే ఉందో, ఈ 2వ అక్షరం ఏర్పడేటప్పుడు ఈ ఏదైతే రా ఉందో ఈ రాకి ఈ మాత్రం వస్తుంది, ర్. ఓకేనా? ఇదే కాదు, ఇప్పుడు నల్ ఉంది. నల్ అంటే ఏంటిది? హిందీలో ట్యాపు. ఇది ఎలా ఏర్పడుతుంది? ఇప్పుడు నా ప్లస్ లా. ఇది చూడండి, ఇది నా కదా, ఇది లా కదా, కానీ దీన్ని చదివేటప్పుడు ఎలా చదువుతున్నాము? నల్, నల్. ఇప్పుడు చూడండి, నా ఒక్కటి పలికితే న్ పలుకుతారు, ప్లస్ ఆ ఏమవుతుంది? నా అవుతుంది. ప్లస్ ఆ, నా అంటే ఇది ఒక హల్లు. దేని సహాయంతో హల్లుగా మారింది? అచ్చు సహాయంతో మారింది. అంటే ఒక స్వర అనేది వ్యంజన్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడండి. అంటే ఇది పూర్తి ఒక శబ్దంగా తయారవుతుంది అంటే పక్క అది స్వర సహాయంతో అవుతుంది. ఓకేనా? అయితే 2వ అక్షరము ఇదేమో ఒక అచ్చు సహాయంతో ఏర్పడింది, మొదటి అక్షరం. 2వ అక్షరం ఏంది? అది ఏ అక్షరం అయితే ఉందో దానికి ఇలా ఒత్తు వస్తుంది. అందుకు ఏమవుతుంది? ఎలా పలకాలంటే నా లా అనొద్దు, నల్ అనాలి. ఎప్పుడు 2 అక్షరాల శబ్దము ఏదైతే ఉందో
దాంట్లో వచ్చే రెండో అక్షరం ఏదైతే ఉందో దాన్ని ఒత్తి పలకాలి అంటున్నా. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి, తన్, సేమ్ ఇది కూడా అదే, తా ప్లస్ నా అక్షరం అయితే ఇది తా అక్షరం, ఇది నా అక్షరం. ఏమవుతుంది యాక్చువల్గా? తన్ అవుతుంది ఇది. అంటే ఇక్కడ మొదటిది అచ్చు సహాయంతో ఏర్పడింది, రెండవ హల్లు దాని ఒత్తుని పలుకుతుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఒక 40 రెండు అక్షరాల శబ్దాలు, వాటికి అర్థాలని మీకు నేర్పుతాను. అవి ఎలా పలకాలో కూడా నేర్పుతాను. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే బోర్డు మీద చాలా పదాలు రాశాను, రెండు అక్షరాల పదాలు. మరి వీటిని ఇంత మునుపు చెప్పినట్టు సేమ్ అలానే పలకాలి. ఖర్ అంటే చూడండి ఇలా వస్తుంది, ఖర్. ఖర్ అంటే చేయు అనే అర్థం వస్తుంది. ఓకే, ఖర్ అంటే చేయు. ఫల్ అంటే పండ్లు, ఫలాలు అంటే ఫలం. నల్ అంటే ట్యాప్, అంటే దాన్ని ఏమంటారు? నల్ల అంటారా? ట్యాప్ కనెక్షన్, నల్ల. పర్ అంటే వద్ద. కబ్ ఎప్పుడు. ధన్ అంటే ధనము. కప్, దీన్ని తెలుగులో కూడా కప్పు అంటారు. కల్ అంటే నిన్న, రేపు. ఓకే, నెక్స్ట్ టబ్బు. మనము స్నానం చేసే టబ్బు ఉంది కదా, బాతింగ్ టబ్బుని, దాన్ని టబ్ అంటారు. హమ్ అంటే మనం న్యాచురల్గా ఉంటాం కదా మేము. వహ్ అతడు, ఆమె. నెక్స్ట్ జల్. జల్ అంటే నీరు. 10 అంటే 10. చల్ అంటే వెళ్ళు. గర్ అంటే ఇల్లు. ఊన్, ఊన్ అంటే దారం, దారము. నెక్స్ట్ గజ్. గజ్ అంటే ఏనుగు, గజరాజు అంటాం కదా, ఇట్లా గజ్ అంటే ఏనుగు. ఛత్ అంటే ఇంటి పైకప్పు ఉంది కదా, దాన్ని ఛత్ అంటారు. జడ్ వేళ్ళు, వేర్లు. చెట్టు యొక్క వేర్లు ఉంటాయి కదా, దాన్ని జడ్ అంటారు. అందుకే ఏదైనా ఉంటే జడ్ సే నికాలనా అంటారు, అంటే వేర్లతో పాటుగా తీయాలి అనేది. ఏక్ అంటే మీకు తెలుసు, ఒకటి. జగ అంటే ప్లేసు, ఓకే, ఒక ప్రదేశం, దాన్ని జగ అంటారు. పత్ర్ అంటే ఒక పేపర్, ఒక చిట్టి అనుకోవచ్చు. ఓకేనా, ఒక చిట్టి. నెక్స్ట్ చూడండి, ఇది గమ్మె. ఓకేనా, గమ్ అంటే గమ్ము. డర్ అంటే భయం, భయము. మన్ అంటే మనస్సు, అందుకే మన్ మే కుచ్ నహీ రఖనా అంటారు కదా, అంటే మనసులో ఏం పెట్టుకోవద్దు అంటారు. సచ్ అంటే నిజం, నిజము. పత్ అంటే మార్గము. ఇప్పుడు ఢిల్లీలో కర్తవ్య పత్ అని చేశారు కదా, అంటే కర్తవ్య పత్ అంటే పత్ అంటే మార్గము అని. మత్ అంటే ఎలా చెప్పుకుంటాము ఇప్పుడు? కర్ణ అంటే చేయటం, మత్ కర్ణ అంటే చేయకపోవటం, అంటే చెయ్యటము చేయకపోవటము. అంటే ఇక్కడ ఏంది, ఏదైనా పనికి చేయకుండా ఉంటే
విరుద్ధము. ఓకేనా, అంటే విరుద్ధము లేదా నహి అనేది కూడా వస్తుంది. అంటే మత్ అంటే ఏ పనినైనా కానీ చేసేటప్పుడు చెయ్యమని చెప్పేటప్పుడు ఒకవేళ చెయ్యొద్దు అన్నప్పుడు దానికి ఆ పదానికి మత్ కనుక యాడ్ చేస్తే చెయ్యొద్దు అని. అంటే ఇప్పుడు కర్ణ అంటే చెయ్యమని, మత్ కర్ణ అంటే చెయ్యొద్దు అని, అంటే ఆ పనికి విరుద్ధము అన్నట్టు మత్ అంటే. హాల్ అంటే ఇది నాగలి. బస్ అంటే బస్సు. ఈక్ అంటే చెరుకు. హర్ అంటే ప్రతి. రస్ అంటే రసం, జ్యూస్. ఓకేనా. 10 అంటే 10. వన్ అంటే వనం అంటే అడవి. నగ్ అంటే రత్నము, రత్నం అంటే లేదా రత్నాలు అంటారు నగ్. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఈ కర్ర అనేది ఏదో ఉందో ఫల్, నల్, పర్, కబ్ ఈ అన్నిటికీ ఇక్కడ రాయలే, ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాసినాను. అర్థమైందా? దానికి అర్థం ఇక్కడ రాసినాను. అంటే ప్రతి ఒక్క దానికి ఇక్కడ ఫల్ అని అంటే ఇలా చూడండి, ఫల్ అంటే రెండో అక్షరం ఏదైతే ఉందో దాని ఒత్తి పలుకుతుంది అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏ భాషలోనైనా కానీ మనము రెండు అక్షరాల పదాన్ని పలికేటప్పుడు దాని యొక్క రెండో అక్షరం అనేది దాని స్వరూపాన్ని, నిజ స్వరూపాన్ని కోల్పోయి ఆఫ్ అయిపోతుంది. అదే ఈ ఆఫ్ ఉన్నటువంటి అక్షరం ఏమవుతుంది, అచ్చు సహాయంతో దాని యొక్క పూర్తి రూపాన్ని సంతరించుకొని కాగా మారుతుంది. ఇప్పుడు క ఆదా ఏమైంది, అచ్చు సహాయంతో కా అయిపోయింది. రెండో అక్షరం ఏమైంది, దాని స్వరూపాన్ని కోల్పోయి సగం అయిపోయింది, అర్ర. అర్థమైందా? రా కాస్త ర్ర అయిపోయింది. దీంట్లో తేడా ఇదే. మొదటిది ఏమో ఆ ఆఫ్ వర్డ్ ఏమవుతుంది, పూర్తి వర్డ్ అవుతుంది. రెండో అక్షరం ఏమవుతుంది, దాని స్వరూపాన్ని కోల్పోయి ఆఫ్ లెటర్ అయిపోతుంది. ఓకేనా. నల్, పర్, కబ్బు, దన్, కప్పు, కల్, టబ్బు, హమ్ము, వహు, జల్, దస్, చల్, గర్, ఉన్, గజ్, చత్, జడ్, ఏక్, जग, पत्र, गम, डर, मन, सच, पत, मत, हल, बस, एक, हर, रस, दस, वन, नग. అంటే రెండు అక్షరాల పదాలలో ఏది అయినా కానీ రెండో అక్షరం అనేది ఏంది, ఆఫ్ అయిపోతుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు 3 అక్షరాల పదాలు నేర్పుతాను. ఓకేనా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్, దాని తర్వాత క్లాస్లో 4 అక్షరాల పదాలు, ఇలా ఫస్ట్ మొదటగా పదాలు ఎలా పలుకుతారో నేర్పుతాను. దాని తర్వాత ఈ పదాల మ్యాచింగ్ ఉంది కదా, చిన్నగా గ్రామర్లోకి తీసుకొని వెళ్ళిపోతాను. ఓకే. ఈ వీడియో ఎవరైనా బేసిక్స్ తెలియని వాళ్ళు మాత్రమే చూడండి. ఓకేనా. బేసిక్స్ వచ్చిన వాళ్ళు అర్థం లేదు అంటే అవసరం లేదు, బేసిక్స్ రాని వాళ్ళు చూడండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ అయినట్టు ఉంది ఇప్పటికే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మనం ఏ వీడియో చేసినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా. ఒక లైక్ చేయండి. హిందీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, బేసిక్ క్లాసులు ఎలా అయితే చెప్తున్నానో నేను బేసిక్ క్లాసులకు సంబంధించినటువంటి నోట్స్ కూడా రాస్తున్నాను. అంటే స్పోకెన్ హిందీ నోట్స్ కూడా రాస్తున్నాను. అది త్వరలో అది బుక్గా ప్రింటింగ్ రూపంలో రావచ్చు, మన సబ్స్క్రైబర్లకి అందిద్దామని చెప్పేసి. ఫస్ట్ అసలు ఉద్దేశం లేకుంటుండే, నా దగ్గర టైం లేదు అంత బుక్ రాసేంత కదా. చాలామంది పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది, సార్ మీరు ఎలా అయితే చెప్తున్నారో మేము పల్లెటూరు స్టూడెంట్స్ మాకు అందరూ ఒక కార్పొరేట్ లెవెల్లో చెప్తున్నారు, కానీ మీలాగా ఒక్కొక్క అక్షరాన్ని తీసుకొని 2 సార్లు పలుకుతూ ఇంత అర్థవంతంగా మాకు ఎవరు చెప్పలేదు. మీరు ఎలా అయితే చెప్తున్నారో వాడుక భాషలో అదే భాషలో మాకు స్పోకెన్ హిందీ బుక్ని రాయమని చెప్పేసి చాలా రిక్వెస్ట్ రావడం జరిగింది. ఓకే, ఇక ఇన్ని రిక్వెస్ట్లు వచ్చినా కానీ రాయకపోవటం మంచిగా ఉండదు అని చెప్పేసి ఉద్దేశంతో నేను అది కూడా స్టార్ట్ చేసినాను.
కొంచెం వరకు వచ్చేసింది అండ్ బుక్ రాయటం కూడా. ఓకే, మన సబ్స్క్రైబర్స్కి మాత్రం తప్పకుండా అందిస్తాను అది. ఓకేనా? ఓకే, మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. బాయ్.